ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సాగుతున్నారు, మీకు స్తోత్రాలు. రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. పరామర్శలు అనేక ఉన్నారు, సకాలంలో నడిపించండి. దాసు నిలబడుతుండగా మీ ఆత్మతో అభిషేకించి మీ దైవ మాటలు వర్తమానాలు దయచేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోండి. అందుకాల శక్తులు మీ నామపడమ అందిస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే సేపరుస్తున్నా ఉన్నాం. స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మన క్రైస్తవ జీవితానికి, ఒక క్రైస్తవులను మనం ఉండడానికి గల ముఖ్యమైన పునాది ఏంటంటే పునరుద్ధానం. లోకంలో మనుషులు అందరూ పుడుతున్నారు. క్రీస్తు ప్రభువు కూడా పుట్టారు. క్రిస్మస్ అని చేసుకున్నాం. అందరూ చనిపోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువలో చనిపోయారు, తిరిగి లేచారు. అందుకే సాధు సుందర్ సింగ్ గారు ఒక వ్యక్తి పంజాబ్లో సిక్కు మతస్థుడు దేవుని తెలుసుకున్నాక కాళ్ళు నడుపుతూ అన్ని దేశాలు తిరిగాడు. అనేక దేశాలు తిరిగి అటు పెద్ద పెద్ద వాళ్ళ సమాధులు, మొఘల్ సమాధి దగ్గరికి వెళ్తే అన్ని మూసిపోయింది. అదేవిధంగా వేరే కంట్రీ, ఏ కంట్రీకి వెళ్ళినా, ఎంత గొప్పవాడైనా, ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరికి సమాధి చూసినా మూయబడి ఉంది. కానీ పాలస్తీనా దేశానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రం తెరవబడింది. అంటే ప్రపంచ చరిత్రలో, ప్రపంచం భూగోళిక మనం చరిత్రలో మనం గమనించినట్లయితే అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడింది. అందుకని ఈ పరిశుద్ధ దినం, ఈ పునరుద్ధారణ దినాన్ని ప్రభువును మనము ఆరాధించాలి. అందుకని యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే అందరం కలిసి చదువుకుందాం. యెషయా 25:8. (587వ పేజీ). పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనులను నిందను తీసివేయును. ఇలా జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇక్కడ మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేశాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించిన వాడుగా ఉంటున్నాడు. మనము నిన్నగాడు మొన్న శుక్రవారం మనం గ్యాదర్ అయినప్పుడు చివరి మాట ఏం చెప్పాను? సమాప్తమైంది. అందుకే తర్వాత అది 6వ మాట, 7వ మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తాను. సమాప్తమైనని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే అరిచారో అప్పుడు ఏమైంది? మన కొన్ని విషయాలు మనం చూసుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. చూడండి, మత్తయి సువార్త 50వ వచనం గమనించినట్లయితే చదవండి ఎవరైనా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చీలెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడేది. చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కేక వేశారో, అరిచారో, దేవాలయపు తెర పైనుంచి ఏమైంది? కిందకి దిగింది. పోయినసారి కూడా చెప్పా, ఎవరితో కూడా మన సంబంధం లేదు. నువ్వు డైరెక్ట్ అయిపోయి ప్రభుత్వం ప్రార్థన చేసుకోవచ్చు.
నువ్వే టైం ఏంటి ఈ టైం నువ్వు అర్ధరాత్రి మళ్ళీ వచ్చి లేచినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఫోన్ చేసి నీ ప్రార్థన చేయని చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరి ఏమిటి చెప్పి తండ్రిని వేడుకోమన్నట్లుగా మీ కుమారుడికి చెప్పండి అన్నట్లుగా ఏం అవసరం లేదు. డైరెక్ట్ అందుకని దేవాలయపు తెర పైనుంచి కిందకని ఆ విషయాలు మనం చెప్తూ వచ్చాం. తర్వాత సమాధులు తెరవబడ్డాయి. నిధించిన మంది పరిశుద్ధులు ఏమంట శరీరంలో లేపబడ్డాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ దినాన ఆ శుక్రవారము దేవుని యొక్క కేకకి తెరవబడినటువంటి సమాధుల్లో ప్రజలు వచ్చారు. కానీ మూడో దినాన యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాతే వారు ప్రజల్లో కనిపించారు. అంటే దేవుని యొక్క కార్యాలు ఎంతో గొప్పవి అన్నమాట. మన ఊహకు అందనవి. చదవండి ఒకసారి ఆ మాట మనం గమనించండి. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిది. చూడండి, మన 10-15 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతే ఎవరైనా వచ్చారని సడన్గా గుర్తుపెట్టేస్తారు. కానీ ఇక్కడ అదే పరిస్థితి. ఎందుకని అంటున్నాడు వాళ్ళందరికీ కనిపించారంటే వాళ్ళు అంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియజేసేదిగా ఉంటా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 50 వచనం కూడా ఇదే మాట మనం గమనిస్తాము. చూడండి, లూకా సువార్త 25వ అధ్యాయము 24:50 మనం గమనించినట్లయితే ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఇక్కడ ఇది వేరే విషయం కానీ గమనించినట్లయితే దేవుని యొక్క కార్యం ఎంతో గొప్పవి. అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే మత్తయి సువార్త విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియు సమాధిని చూడవచ్చుది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయింది. యూదులకి శనివారము విశ్రాంతి దినం. అందుకని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటిలో మనం గమనించినట్లయితే లేదా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సాటర్డే హాలిడే ప్రకటిస్తారు. ఎందుకనంటే అది రెస్ట్ డే. ఆదివారం వచ్చి లార్డ్స్ డే, ప్రభు దినం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం మనం ఏదో సెలవు కానీ ఏదో వండుకుని తిని పడుకోవడం కాదు, కానీ దేవుడిని మహింపరచాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. అందుకని దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా, ఈ పునరుద్ధాన దినాన మేమంతా మీ సన్నిధికి వచ్చే ధనిత ఇచ్చినారు, పాటలు పాడుకుని కృప ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ చదవబడిన లేఖనాలను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవ ఆశయ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి, అదేవిధంగా మా ప్రభా తండ్రి మా ప్రభా ఆ యొక్క కంటిన్యూషన్గా కొన్ని మాటలు చదవడానికి సహాయపడుతూ వచ్చినారు. దేవ ఈ దినము శాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం తండ్రి మా ప్రభు ఉదయ కాలమే తండ్రి మా ప్రభు ఏ విధంగా సమాధులు లేపబడినారో ఆ విషయాన్ని మాకు తెలియజేస్తూ వచ్చినారు. ఈ మాటల చేత ఏ విధంగా ఆరాధించాలో పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. దేవ కృప చూపించండి. నిలబడుతున్నాను నాకు మీ శక్తిని దయచేయండి. మీ మాటలను గ్రహించండి.
ప్రతి విధమైన దురాత్మ సమూహం నాజరేయుని యేసు నామములో అందిస్తున్నాను. మీ వెలుగు మీ ప్రసన్నత మేమంతా అనుభవించాలన్న కృప చూపించవలసిందిగా వేడుకొంచు. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించు మీ నామాన్ని మహిమపరచడానికి కావాల్సిన కృప దయచేయవలసిందిగా వేడుకొంచు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మళ్ళా యెషయా గ్రంథము 45 అధ్యాయము 25 అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలా జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మరణం అనేది ఉండదు. అందుకే మనం సాధారణంగా క్రైస్తవ సమాధులకు వెళ్తే ఆ యొక్క సమాధి రాయి మీద ఏమని రాసి ఉంటుంది? ఎవరైనా వెళ్ళారా సమాధి దగ్గరికి? ఎవరు వెళ్ళారు? అసలు వెళ్ళారా? అది ఏమంటుంది? సమాధి మీద ఏం రాయబడి ఉంటుంది? సాధారణ క్రైస్తవ సమాధి మీద ప్రభువు నందు నిద్రించెను. మనిషి పుట్టినాక రెండో జన్మ ఎత్తితే అది కొత్త జన్మ అన్నారు. రెండు జన్మిస్తే సాధారణమైన ఒక మరణం ఉంటుంది. ఒకే జన్మ జన్మించి రెండో జన్మ లేకపోతే, యేసు ప్రభువుని ఎరగకపోతే రెండు మరణాలు ఉంటాయని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము తెలియజేస్తాము. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఆ విషయాలు మనం గమనిస్తాం. 8వ వచనం చూస్తే, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా మనం అంగీకరించినాక ఆ యొక్క రెండవ మరణం నుంచి మనం ఏం చేస్తాము? తప్పింపబడతాం. అందును బట్టి దేవుని స్తుతించాలి. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి ఆ యొక్క సమాధులు తెరవబడినాయి. సమాధులు తెరవబడినప్పటికీ వాళ్ళు వెంటనే కనిపించలా. మూడో దినం యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సమాధుల నుంచి బయటకు వచ్చాడో అప్పుడు వారితో పాటు యేసు ప్రభుతో వాడు వచ్చారు. ఎందుకనంటే ఆయన మృతుల్లో ప్రథముడై లేచిన వాడు అంటున్నాడు. ఆయన 7 నక్షత్రంలో చేతబట్టుకున్నాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క గొప్పతనం గమనించినట్లయితే ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. మన జీవితాల్లో ఎన్నో మనము రక్షించబడ్డమే, దేవుని ఎరగటమే ఆ యొక్క ఆశ్చర్యకరమైన సంగతి. లోకంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఈ యొక్క జ్ఞానము లేక వాళ్ళంతా నరకానికి నశించిపోతా ఉన్నారు. కేవలం మీ దేవుని యొక్క కృపను బట్టి మిమ్మల్ని నన్ను దేవుడు రక్షించుకుంటూ వచ్చినాడు. అందును బట్టి ఆయన్ను స్తుతించి ఆయన్ను గణపరిచే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ విశ్రాంతి దినాన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు సాధారణంగా దీన్ని పునరుద్ధానం అంటారు. నేను సాధారణ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను, మీరేం కాదు. ఎవరికైనా కోడి పెంచిన అనుభవం ఉందండి? కోళ్ళని పెంచారు ఎవరైనా? కోడి గుడ్లు పెట్టినాక మనం పొదిగేస్తాం కదా. పొదిగేసినాక ఎన్ని రోజులకు పిల్ల అవుతుంది? 20 రోజుల తర్వాత నుంచి గుడ్లో నుంచి పిల్లలు కిస్కిస్మంటూ ఉంటాయి. విన్నారా ఎవరైనా? అది పగలదు. అది లోపల కిస్కిస్మంటుంది. అది వైపు తయారైపోయింటుంది. ఆ పిల్ల అనుకుని సడన్గా ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు ఆ కోడిగుడ్ని పాలు కొడతారు. పాలు కొడితే ఏమైంది? చచ్చిపోతుంది. అదే ఆ కోడి పిల్ల ఆ గుడ్డులో నుంచి బయటకు వస్తే అది బతుకుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నారు. ఆయన అంతటికి ఆయన లేచి వచ్చినవాడు. అయితే ఎవరు బయట నుంచి తీరారు. అందుకని ఆయన లేచి కొంచెం రాగానే దూత వచ్చి ఏం జరుగుతుంది? ఇక్కడ
ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించింది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన శక్తితో బయటకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకని లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనంలో 1వ వచనంలో చూస్తే ఇదే లూకాసు వార్త 24 1 నుంచి 10 వచనాలు మనం గమనించినట్లయితే దీనిలో కూడా ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళింది, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 24వ వచనంలో మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన నుంచి తొలగించి ఆయనను లేపెను. చూడండి, మరణము యేసుక్రీస్తు ప్రభువుని బంధించుట అసాధ్యం. నిజంగా మన దేవుడు జయశీలుడు, మరణాన్ని జయించిన వాడు. అంతేకాకుండా తనంతటికి తాను సమాధిలోంచి బయటకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సమాధి నుంచి బయటకు వస్తున్నాడో వెంటనే ఒక దూతను పంపించి ఆ రాయిని ఏం చేశారు? పొర్లిచ్చినట్లుగా మనం లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. అయితే మరణము ఆయన బంధించుట అసాధ్యం అంట. మరణ వేదన నుంచి మనం తొలగించిన వాడుగా ఉంటున్నాడు. ఇందాక మనం పాడుతూ మరణ వేదన మనకు లేదు, పాపము అది ఇందాక పాడుతూ వచ్చాం. అయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంతో మెండుగా ఉంది. అందుకే చూడండి, ఇదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25 నుంచి మనం కొన్ని వచనాలు మనం చూసినట్లయితే చదవండి. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచి ఉంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దర్శించాడు, మనల్ని రక్షించినాడు, మనకు మారు మనసు జీవితం అనుగ్రహించాడు. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించాడో, రక్షణ అనుభవంకి తీసుకొస్తాడో, అప్పుడు మనము బాప్తిస్మ సాక్ష్యం ఇస్తాం, దేవుని సంఘంలో చేర్చబడతాం. అందుకని అలాంటి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దావీదు ఎప్పుడు వాడు? ఎప్పుడో క్రీస్తు పూర్వం వాడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి అప్పుడే ఆయన ప్రవచించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని దావీదు కీర్తనలు 16వ కీర్తనలో మనం గమనించినట్లయితే 16వ కీర్తన 7వ వచనం గమనించినట్లయితే ఇక్కడ నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియమును నాకు బోధించుచున్నది. 10వ వచనం కూడా చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నాకు తెలియజేయుదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ యొక్క ఆ రక్షణ ఎప్పుడైతే మనం పొందామో ఒక నిరీక్షణ అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. అందుకే క్రైస్తవులందరూ కూడా సమాధి చేస్తూ ఉంటారు. అంటే ఒక దినాన్ని మనం తిరిగి లేస్తాము. అందుకని చూడండి, మొదటి దశలో రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు క్లియర్గా చెప్తా ఉంటాడు. చూడండి, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం కిందగా చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. 16వ వచనం చూస్తే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకును మేఘల మీద కొనిపోదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండము. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో మనకున్నటువంటి నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఆదివారంన విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా ఆయన లేచినాడు. అంటే స్త్రీలు ఎల్లకు మునిపే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దేహం ఏమాత్రం కుళ్ళి పట్టలేదు, వాసన రాల. నిజంగా ఎంత మహిమగల దేహమో. అందుకని ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. అందుకే మనం కూడా యేసునందు విశ్వసించినట్లయితే చూడండి, అక్కడ అంటాడు మొదటి దశలోని పత్రికలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నిజంగా ఈ పునరుద్ధాన దినాన దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రక్షించుకుని ఆ రక్షణ కొనసాగే ధన్యత మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తున్నాం. మిగిలిన కార్యక్రమాంతట్లో కూడా దేవుడు మనకెంతో తోడుగా ఉంటూ మనం ఆ విధంగా పాల్గొనే ధన్యత ఇస్తున్నాడు. అందును బట్టి మనం స్తుతించి ఆయన కనపరిచే వారంగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన అంతటికి ఆయనే పునరుద్ధరణగా లేచిన వాడుగా ఉంటున్నాడు. అందుకని చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 8:4లో చూస్తే, అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. దూత ఆశ్రయం చూచి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి అనేక మంది పాత నిబంధనలో మనం చూస్తాము ప్రవచనాల గురించి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 'ఏక సింహాసనము మీదను ఆ సింహాసనము వేట చూచి తిని మహావృద్ధుడు ఒకడు ఉండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె ఉండెను, దాని చక్రంలో అగ్ని వలె ఉండెను. చూడండి, ఇక్కడ ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన వస్త్రము ఎలాంటి హిమం వలె ధవళముగా ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె ఉండెను, దాని చక్రములు అగ్ని. అంటే అంత దేవుని దగ్గర మనం ఎంతో కష్టం.
అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జన్మదినం బట్టి, అదేవిధంగా ఆయన మరణంను బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆయన స్తుతించే వారంగా ఉండాలి. అందుకని ఇదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములను తడతడలాడు ఎద్దును పోలీలను, అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని. అంటే దేవుని మనం ఆరాధించడానికి ఒక్కొక్క మాట మనం గమనించినట్లయితే ఆయనకున్న అట్రిబ్యూట్స్, అంటే ఆయనకున్నటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఒక్కొక్కరు ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకున్న వాడుగా ఉంటున్నాడు. ఎందుకు మనం రక్షించబడినామంటే ప్రభుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికే. ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతాం, తర్వాత మనం చనిపోయి పరలోక రాజ్యంకి వెళ్ళాం. పరలోక రాజ్యంకి వెళ్ళినాక ఉండే పని ఏంటంటే ప్రభుని స్తుతించడం. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలతో మనం కూడా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానం చేయబడే దేవుణ్ణి ఆరాధించటమే. ఆ ఆరాధన భూమి మీద మనకి దేవుడు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ఈ క్రమంలో మనం నడిపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన స్తుతించి ఆయన కనపరిచే వారంగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం గమనించినట్లయితే, క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకంటే ప్రభుని ఎదిగిన మన జీవితాల్లో ఆయనతో ఎందుకు కూర్చోబెట్టి, ఆయన స్తుతించడానికి, ఆయనను కనపరచడానికి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాసిన 3వ అధ్యాయం 1వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. నిజంగా ఈ యొక్క అధికార సమయంలో దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని కొనియాడాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్న వాడుగా ఉంటున్నాడు. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రపంచమంతా అన్ని దేశాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని కుగ్రామాల్లో కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభుని కనపరుస్తూ ఉన్నారు. వారితో మనం కూడా హెబ్రోన్లో చేరి ప్రభుని ఆరాధించి ఆయన నామాన్ని కనపరిచే వారంగా ఉండాలి. అందుకే మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం, ఆమె ఈ మాట చెప్పి యేసు నిలిచింట చూచెను గాని యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుదువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. నిజంగా ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి వచ్చిన ఈ స్త్రీ ఆమెను ఎట్లయినా యేసు ప్రభుని చూడాలన్న ఆశతో ఉంది. కానీ అక్కడ నిలబడితే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, కానీ ఆమె గుర్తుపట్టలేదు. ఏమనుకుందంట? తోటమాలి అనుకుంది, అక్కడ ఉన్న తోటలో పనిచేసే వ్యక్తి అనుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తనకు తాను బయలుపరుచుకున్నాడు,
బోధకుడా అని సంబోధిస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కూడా మనం స్తుతించి దేవుని గణపరిచే వరంగా ఉండాలి. అందుకని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియు పెందల కాడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండి రాయి తీయబట్ట చూసింది. అంటే ఇక్కడ గమనించి ఆనుకున్న ఆసక్తి ఎంతో గొప్పది. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధికి పెద్దలకాడ రాగలుగుతున్నావా? దేవుని సన్నిధి ఉందని ఈ దినము నువ్వు త్వరగా ఆ నిద్రలోంచి లేవగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన ఆరాధించే మన జీవితాల్లో కూడా ఈ యొక్క మగ్దలేని మరియు అని మనం కూడా ఇప్పుడు దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయనను గణపరిచి ఆయన్ని కొనియాడి ఆయన్ని కీర్తించే వరంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అయితే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ నీ బాధలేంటి, నీ కష్టాలేంటి, వాటన్నింటి విషయంలో పట్టింపు కలిగిన వాడు మన దేవుడు. నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో అనుభవించావు. ఈ దినము ప్రార్థన చేసుకునే సమయం కాదు, కానీ మన జీవితాల్లో దేవుడు ఏదైతే మేలు చేస్తూ వచ్చాడో వాటిని తలపోసుకుంటూ ప్రభుని స్తుతించి ప్రభుని మహిమపరిచి ప్రభుని ఘనపరిచి ప్రభుని కొనియాడి ఆ నామాన్ని హెచ్చించడానికి దేవుడు నిన్ను నన్ను సజీలుగా ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించి ప్రభుని మహిమపరిచి ప్రభుని ఘనపరచడానికి దేవుడు ఆయన యోగ్యుడైన వాడు ఉంటున్నాడు. అందుకే ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి. అందుకని ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని ఘనపరిచి ఆయన నామాన్ని హెచ్చించాం. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాయనలో సమాధులన్నీ తెరవబడి ఆయన కేకకి తెరవబడినాయి. తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు కూడా తెరవబడి. చూడండి ఆ మాట మనం గమనించినట్లయితే ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తూ వచ్చాము. 8వ వచనంలో గమనించినట్లయితే వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుపుచుండెను. చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఎంత భయము, మళ్ళీ ఇంకోటి ఏంటంట ఆనందం. చూడండి మహా ఆనందం. ఈ ఆనందం మనకి ఎక్కడ దొరకదండి, ప్రభు సన్నిధిలోని. అందుకని ప్రభుని స్తుతించి ప్రభుని గణపరిచి ప్రభుని కొనియాడి ప్రభు నామాన్ని హెచ్చించే వారంగా ఉండాలి. అందుకని మరణము ఆయనను బంధించట అసాధ్యం. కాబట్టి ఆ మరణ వ్యాధి నుంచి దేవుడు మనం తొలగించాడు. ఆయన కూడా మరణాన్ని అందుకని ఇక్కడ అంటాడు లూకా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము ఇందాక చూసాం కదా 24వ వచనంలో మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యం కనుక దేవుడు మరణ వ్యాధి నుండి తొలగించి ఆయనను నిజంగా మన జీవితాల్లో కూడా ఇలాంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ఇదే 32వ వచనం కూడా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షి. ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. అందుకని పరిశుద్ధుడైన దేవుణ్ణి కుళ్ళు పట్టనివాడు అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ అంటాడు 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలను బట్టి ప్రభుని ఆరాధిద్దాం. 3:10 3వ అధ్యాయము 10వ వచనం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావం కలిగిన వాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమములలో పాలువాడినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నా. చూడండి ఇక్కడ ఆయన పునరుద్ధాన బలం ఎరిగే వారుగా ఉన్నారు. అందుకే దేవుడు నిన్ను నన్ను పునరుద్ధాన దినం వరకు సజీవుడు ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం గమనించండి అపోస్తలుడైన యోహాను గారు కూడా రాస్తాడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 2 మాటలు మనం చూసుకొని చేద్దాం. 20వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే ఈ మొదటి పునరుద్ధానములలో పాలు గలవారు అందరూ ధన్యులు పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై
క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. నిజంగా దేవుడు మనకు ఎంత ఆధిక్యత. ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతావు? 5 సంవత్సరాలు. ఇంకోసారి అయితే 5 సంవత్సరాలు. మా అయితే 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా అవ్వచ్చు. అంటే 5 సంవత్సరాలు కాబట్టి మా పద్ధతి ఎంతకని పోతాడు. అయితే ఒక 6 సార్లు చేస్తే 7 సార్లు చేస్తే 30 సార్లు అయినట్లే. అయితే ఇక గమనించి 30 సంవత్సరాలు. కానీ ఎన్ని సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఏదైతే మనం 1000 సంవత్సరాలు అంటే 1000 × 365 రోజులు వేసుకుంటే అంటే దేవుని యొక్క గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల చేత ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. అందుకే చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 5:25లో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయుల ఉన్న సంఘానికి రాస్తూ ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునట్లు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. నిరీక్షణ ఏమవుతుందంట? నిరీక్షణ సఫలమవుతుంది. ప్రభుని స్తుతించి ప్రభుని గణపరిచి ఆయన మా నామాన్ని మహిమపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయండి. ఈ మాట చేత ప్రభుని స్తుతిద్దాం. వచ్చిన పాడుతున్నాము. పాడుతున్న టైంలో చిన్నపిల్లలు కిందికి వెళ్ళండి, వెళ్ళండి, ముందుకు రండి, స్థలం లేదు.